ఇక్కడ రాజకీయాల్లో పొత్తులంటే ఎలక్షన్లలో సీట్ల కోసం పెట్టుకునే పొత్తులు ఎందుకు పనికిరావు. దీంట్లో నీ పోరాటం, నీ శక్తి, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్వభావాన్ని బట్టి నీకు పొత్తులు వస్తాయి. ఇదివరకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరం. ఎందుకు పొత్తు పెట్టుకుంది? 1999 తర్వాత ఈ విద్యుత్ ఉద్యమాల తర్వాతన చనిపోయినటువంటి సందర్భం ఇవన్నీ చూశాం కదా ఆ రోజున. అప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో కమ్యూనిస్టులు విపరీతంగా పోరాడారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులకి సపోర్ట్ చేసేటటువంటి ఒక పార్టీ మాత్రమే, పొత్తు పార్టీ కాదు. కమ్యూనిస్టులు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఫుట్బాల్ ఆడిచ్చేశారు ఆ రోజున. ప్రతి అంశం మీదన లోపాలను ఎత్తి చూపుతూ రచ్చరచ్చ చేసేవాళ్ళు. అది సొసైటీలో కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. ఇవాళకి మళ్ళీ పేపర్లు ఆ రోజున అమ్ముడు పోలేదు. పేపర్లు ఏంటంటే వీళ్ళది తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఈ వార్తలు కూడా వేసేవాడు. వీళ్ళ పోరాటం, ధర్నా, రాస్తరోకు, ఇట్లాంటి రకరకాలైనటువంటి యాజిటేషన్ మూమెంట్స్ని వార్తలు బాగా కవర్ చేసేవాడు వీళ్ళకి కూడా. దాంతో పాటు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండేది. అంటే పాయింట్ రైజ్ చేసేవాళ్ళు. ఆ రైజింగ్కి పేపర్లలో తగినటువంటి ప్లాట్ఫామ్ ఉండేది. పైగా పేపర్లు, టీవీల్లో డిబేట్లు నడిచాయి ఆ రోజున. స్టార్టింగ్ టైం కదా టీవీ ఛానళ్ళు కూడా నిజాయితీగా పనిచేసినప్పుడు వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించి, తద్వారా ఆ అంశానికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో అప్పటికి మీడియా కంట్రోల్లో లేదు తెలుగుదేశానికి.